వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూడడానికి వచ్చేసాము. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇక్కడ డిజైనర్ శారీస్తో పాటు ఇంకా ఎలాంటి శారీస్ అవైలబుల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఆల్ వెరైటీ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి శారీస్ చూస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి. హాయ్. ఎలాంటి శారీస్ చూస్తున్నారు మాకు మా వ్యూయర్స్ కి? రోజు మనం ఎక్కువ రెగ్యులర్ గా పట్టు ఫ్యాన్సీ చూపిస్తుంది. ఇప్పుడు కొంచెం మోడల్ చేంజెస్ లో అంటే పట్టులోనే మనకి బయలు పట్టు ఉంటుంది, కొంచెం డిఫరెంట్ స్టైల్ మన ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హాఫ్ శారీస్, లంగా ఓని. ఓకే, సో ఆల్ వెరైటీస్ ఎక్కువగా చూడబోతున్నాం అన్నమాట. ఓకే అండి, ఫస్ట్ శారీ ఫస్ట్ వచ్చి మనం ఏంటంటే లెనిన్ కాటన్. మనం యాక్చువల్గా ఏంటంటే మనకు ప్లెయిన్ లో తీస్తుంటాము. వావ్, మంచి కలర్ కాంబినేషన్. సో మనకి ఏంటంటే జస్ట్ ఏంటంటే మొత్తం శారీ మొత్తం ప్లెయిన్, షెల్ఫ్ చెక్స్ తీసుకున్నారు. ఓకే, సింపుల్ గా కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకొని పళ్ళు అనేది కొంచెం సింపుల్ గా యూస్ చేస్తారు. ఓకే, సో మనకి ఈ స్టైల్లో ఉంటుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ మనము నెట్టెడ్ స్టైల్లో తీసుకున్నామండి, కొంచెం హై ఫ్యాన్సీగా ఇచ్చాము. శారీ కొంచెం సింపుల్ గా బ్లౌజ్ కి హైలైట్ అయ్యేటప్పటికి లుక్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇదంతా గ్రాండ్ గా ఇచ్చాము మనము. దీని కాస్ట్ వచ్చి మనకి 1150. చాలా రీజనబుల్, ఎందుకంటే జనరల్ గా కొంచెం ట్రెండీగా కూడా ఉంది, ఫ్యాషనబుల్ గా ఉంది. 1150 కి కాస్ట్ అంటే బాగుంది. సో అన్ని మనం ఫ్యాన్సీ చూస్తున్నాం. ఇది ఆదర్శ సిల్క్ అన్నమాట. ఆదర్శ సిల్క్. సో పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి ఇది కడ్డీ బోర్డర్ స్టైల్ అంటే కొంచెం ఇప్పుడు ట్రెడిషనల్ గా ఇష్టపడుతుంటారు కాబట్టి ఇది జరీ స్టైల్లో వస్తుంది. ఓకే, మనకి లైట్ క్రీమ్ కలర్ బేసిక్ మీద ఉంటుంది. అదే విధంగా మనకి పళ్ళు పట్టుకునేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్, 2 కాంబినేషన్స్ పళ్ళు పార్ట్ మనకి కడ్డీ బోర్డర్. ఓకే, కింద బోర్డర్ చూస్తే కూడా మనకి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. మనకి కడ్డీ బోర్డర్ అనేది మధ్యలో వీవింగ్ ఇచ్చాడు. ఇదే విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని వీవింగ్ అనేది కొంచెం మనకి బ్రాసో డిజైన్ ఉంటుంది, ఆ స్టైల్ మనకి వస్తుంది అనమాట. సో డిజైన్ కూడా మనకి డిజిటల్ టైప్ ఉంటుంది కాబట్టి లుక్ వైజ్ కూడా మనకి చాలా ఓకే, గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. సారీ మొత్తం ఇలాగే ఓకే, పళ్ళులో కొంచెం హాఫ్ వైట్ క్రీమ్ తీసుకున్నాము. సారీ మొత్తం పింక్ కాంబినేషన్. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, కాంట్రాస్ట్ మనకి పళ్ళుకి కాంబినేషన్ తీసుకున్నాం. సేమ్ బ్లౌజ్ కూడా మనకి అదే విధంగా మనకి తీసుకున్నాం. ఓకే, మరి ఆదర్శ సిల్క్స్ లో ఇంకా ఏమైనా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయా? కలర్స్ అవైలబుల్ 5-6. ఓకే, దీని కాస్ట్ కూడా మనకి 1500 ఓన్లీ. నైస్ అండి. మరి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. సో ఇది ఆదర్శ సిల్క్ లో మనకి ఇంకొక మోడల్ అండి. సో మనకి అదే డిఫరెంట్ మోడల్ ఏంటంటే మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ జరీ స్టైల్ తీసుకున్నారు. సో మనం మొత్తం శారీ మొత్తం ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది. ఓకే, ఇది ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది. ఈ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఈ డిజైన్స్ రావడం వల్ల ఏంటంటే కూడా శారీ సింపుల్ గా ఉంటుంది, హెవీ లుక్ కనిపిస్తుంది. అది కూడా మల్టీ కలర్స్ యూస్ చేసాము. లైక్ పెటల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉంది, క్రీపర్ వర్క్ కూడా కనిపిస్తుంది. దీంట్లో బర్డ్స్ పికప్ డిజైన్స్ అనేది మనకి కామన్ గా దీంట్లో బుటీస్ టైప్ లో వస్తుంది అనమాట. సో పళ్ళు పట్టు అనేది సింపుల్ గా తీసుకున్నారు. ఓకే, పళ్ళు కూడా ఇట్లా లైన్స్ ఇచ్చి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ బార్డర్ వచ్చేటప్పటికి చూసారా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఫ్రిల్స్ కే స్టైల్ ఉంటుంది, మనకి కడ్డీ బార్డర్ స్టైల్ మనకి. ఓకే, బార్డర్ అనేది చాలా స్పెషల్ గా ఇచ్చాము. లైన్స్ ఇచ్చాము, లైన్ బై లైన్ ఇచ్చాము, మధ్యలో మళ్ళీ సిల్వర్ ఇచ్చాము, మళ్ళీ ఎండింగ్ వచ్చేసి కడ్డీ బార్డర్. బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ లో ప్రింటెడ్ స్టైల్ లో తీసుకున్నారండి. ఓకే, ప్రింటెడ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా ప్రింటెడ్ లో ఇచ్చి మంచి డిజైన్. హ్యాండ్స్ కి కూడా ఇలా విధంగా డిజైన్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా కడ్డీ బార్డర్ ఇచ్చారు. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 1350 పడుతుంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం. ఇది మనకి సిల్క్ కోటాలో తీసుకున్నాం. సిల్క్ కోటా. అసలు ఆ సిల్క్ కోటాలో కూడా మనకి ఏంటంటే షెల్ఫ్ డిజైన్ లైట్ గా మనం వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని సో మనకి పైన కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. అదేవిధంగా పింక్ అనేది కింద ఉంటుంది అనమాట. మనకి ఇది ఏంటంటే బుటీస్ కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో బుటీస్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి దగ్గర బుటీస్ రావడం అంటే శారీ కూడా రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఓకే, మనకి ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పింక్ అండ్ హాఫ్ వైట్ మీద లైక్ గ్రీన్ తీసుకున్నాము, వైట్ తీసుకున్నాము, మళ్ళీ అగైన్ పింక్, అలా గ్రీన్ కంటిన్యూస్ గా ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ సెల్ఫ్ తో ఇచ్చారు వర్క్ అనేది. బార్డర్ పైన గ్రీన్ తీసుకున్నాం, కింద వచ్చేసి పింక్ తీసుకున్నాం. బ్లౌజ్ లో మనకి సేమ్ రన్నింగ్ లో ఇస్తారండి. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కాంట్రాస్ట్ కాంబినేషన్స్ గ్రీన్ గానీ ఆర్ పింక్ గానీ ఏదైనా కలర్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 2400 పడుతుంది. 2400. చూసారు కదండి, మిస్ ఇండియా డిజైనర్ శారీలో సిల్క్ కోటా లైక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిఫరెంట్ క్లాత్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి. ఈ శారీస్ కూడా లైక్ దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. మరి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ శారీ వీట్ కలర్ తీసుకున్నాము. కలర్ లో తీసుకున్నాము. ఇది చందన సిల్క్స్ అన్నమాట. చందన సిల్క్స్. ఇది ఏంటంటే మనకి పీచ్ కలర్ కాంబినేషన్స్ లో మనకి కాటన్ సిల్క్ లో పైపింగ్ ఇది ఇస్తున్నారు. పైన
పింక్ కలర్ కాంబినేషన్, అంటే దగ్గర పింక్ షేడ్స్ మిక్సింగ్ ఉన్నా కానీ బట్ ప్యాచ్ డిఫరెంట్ గా ఉంది. 2 కలర్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి ఏంటంటే జరీ స్టైల్ లో వీవింగ్ లాగా వస్తుంది అనమాట. ఈ దీంట్లో మనకి ఏంటంటే షెల్ఫ్ డిజైన్ లోనే మనకి థ్రెడ్ వర్క్ కంటిన్యూస్ గా కనిపిస్తుంది. సో మనకి 3 సైడ్స్ కూడా మనకి అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ సేమ్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, ఇది సారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. సారీ మొత్తం కూడా మనకి ఒక ట్రయాంగిల్ స్టైల్లో మనకి మొత్తం సారీ అంతా ఓవరాల్ గా కూడా పళ్ళు పాట వరకు ఇలా వస్తుంది. ఓకే, అదే విధంగా కిందకి వస్తే మనకి ఇది చందేరి సిల్క్ లో వస్తుంది కాబట్టి మెటీరియల్ వైజ్ ఓకే. సో ఫ్రిల్స్ పార్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్ కూడా ఉంటుంది అన్నమాట. కంఫర్టబుల్ గా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది. మెయిన్ వచ్చేసి క్లాత్ కూడా. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. అంటే కింద ఏదైతే బార్డర్ లో మనం ఈ కాంబినేషన్ యూస్ చేసామో ఆ కాంబినేషన్ తో మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారు. సారీ కూడా వెరీ కంఫర్టబుల్, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంది. ఓకే, మరి ఇది దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? ఇవన్నీ అంటే డిజైనర్ పీసెస్ మేడం, ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3300 3300. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ, ఇది బ్లాక్ కాంబినేషన్ అండి. ఇది మహేశ్వరి సిల్క్స్ లో సీకో బేసిక్ మీద వస్తుంది. మహేశ్వరి సిల్క్స్ అంటే మనకి సీకో బేసిక్ వస్తుంది, బట్ అది పట్టు ఫైజ్ ఉంది. ఇది కాటన్ అండ్ సీకో మిక్సింగ్ లో వస్తుంది. ఓకే, సో ఈ మహేశ్వరి సిల్క్స్ లో కూడా మనకి కొంచెం డిఫరెంట్ మోడల్స్. ఓకే, సో మనకి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్స్ చేశారు. ఇదే విధంగా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి బ్లాక్ లో లైట్ చెక్స్ లో తీస్తున్నారండి. ఓకే, సో అదే విధంగా పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి సేమ్ మనకి మెరూన్ ఏ కలర్ అయితే చేస్తారో సేమ్ అదే ఒక హాఫ్ మీటర్ లాగా మనకి ఇచ్చారు. సో ఇది శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి స్మాల్ బుటీస్ రావడం వల్ల చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే, బుటీస్ అనేవి మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చారు, దగ్గరికి ఇచ్చారు. జెరీ సెల్ఫ్ డిజైన్ అనేది మనకి ఓకే, బార్డర్ చూస్తే కూడా మనకి ఇంకా శారీ బాడీ పార్ట్ కంటే ఇంకెక్కువ హెవీగా గ్రాండ్ గా ఇచ్చారు. అంటే ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ గా యూజ్ చేసే విధంగా కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఉంది, ఈ బ్లాక్ వీవింగ్ అనేది కొంచెం బుటీస్ తో వస్తుంది. అదే విధంగా ఆల్టర్నేట్ గా మనకి సేమ్ పైన ఏ టైప్ బోర్డర్స్ ఇచ్చారో సేమ్ అదే టైప్ బోర్డర్ లో మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, శారీ మొత్తం ఇలాగ బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ తో మనకి దీంట్లో కూడా మనకి 5-6 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. 5-6 కలర్స్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఓకే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాం. మళ్ళీ యాస్టీస్ గా శారీకి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ ని ఇక్కడ యాస్టీస్ గా ఇచ్చారు. ఎండింగ్ వచ్చేసి మాత్రం ఇంకా డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి ఎండింగ్ పార్ట్ చూస్తే కనుక మస్టర్డ్ ఎల్లో లైన్స్ అండ్ రెడ్ కాంబినేషన్ తో లైన్స్, అలాగే బార్డర్ వచ్చేసి మళ్ళీ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తో మనకి యాస్టీస్ గా ఇవ్వడం జరిగింది. మరి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. బార్డర్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. శారీ బ్లాక్ కలర్ఫుల్ గా ఉంది. దీని కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 1600 ఓన్లీ. లైక్ చూస్తే పార్టీ వేర్ గా స్పెషల్ గా కనిపిస్తుంది. 1600 అంటే చాలా రీజనబుల్. నెక్స్ట్ ఇంకో సారీ మంది, ఇది మనకి గాంధార్ సిల్క్ వస్తుంది. గాంధారి సిల్క్ చందేరి మెటీరియల్ లో వస్తుంది. చందేరి. సో మనకి లుక్ వైజ్ ఏంటంటే మనకి పార్టీ వేర్ పట్టు స్టైల్లో వస్తుంది. ఓకే, రెగ్యులర్ గా పట్టు కాకుండా ఇలా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడడానికి ఏంటంటే మనకి పట్టు. ఓకే, సో మనకి టచ్ చేస్తే తప్ప మనకి తెలియట్లేదు. సో మనకి ఏంటంటే ఈ గాంధార్ సిల్క్ లో కూడా మనకి మోడల్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫుల్ బ్రొకెట్ స్టైల్లో వస్తుంది. ఓకే, ఇదేంటంటే మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి ఇలా జరీ స్టైల్లో వస్తుంది. ఓకే, అదే విధంగా పళ్ళుకి సేమ్. అంటే లుక్ వైజ్ మనకి ఏంటంటే శారీ పర్టికులర్ గా పట్టు శారీ అనే ఫీలింగే ఉంటుంది అనమాట. ఎస్, చూడగానే పట్టు అని ఎక్స్పెక్ట్ చేస్తాము. పట్టులో కూడా కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. లైక్ సింపుల్ గా ఇలా కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా కూడా మనకి కంటిన్యూగా అంటే మనకి కంచి పట్టు స్టైల్ ఆ టైప్ డిజైన్ లాగా మొత్తం మనకి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఓకే, బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు మనకి. పైన ఏ విధంగా బార్డర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ గా కింద కూడా కడ్డీ బార్డర్ ఇచ్చారు మనకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ ప్లెయిన్ తీసుకున్నారు. సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నాం కానీ చాలా బాగుంది. అంటే చూడగానే పట్టు అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ మనకి చాలా తక్కువ అండి, 2200. 2200. లైక్ ఇది పట్టు శారీస్ అనగానే 20-10 అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా, అలాంటి కాస్ట్ తోనే మనకి ఈ శారీ కూడా కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2200. ఇది బైలు పట్టు అండి, బైలు పట్టు. సో సారీ మొత్తం సో పట్టులోనే మనం జనరల్ గా రెగ్యులర్ పట్టులు అన్ని చూస్తుంటాం కానీ పట్టులోనే డిఫరెంట్ గా లైట్ వెయిట్ పట్టు అండ్ ఫ్యాన్సీ కూడా కనిపిస్తుంది. ఇది మనకి బైలు పట్టు అండి. మనకి ఏంటంటే జూట్ వీవింగ్ లో మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ లో తీసుకున్నారు. ఓకే, సో మనం ఇది వరకు మీకు దగ్గర చూపించిన వాటిలో ఆల్మోస్ట్ కడ్డీ బార్డర్ స్టైల్ లో తీసుకున్నాం. సో ఇది ఏంటంటే కొంచెం మోడల్ డిఫరెంట్ ఇచ్చేసేసి బ్రిక్ కలర్ లో తీసుకున్నాం. సో మనకి ఆల్మోస్ట్ మనకి టెంపుల్ డిజైన్ స్టైల్ లో మనకి బార్డర్ స్టైల్ వస్తుంది అనమాట. అది కూడా జూట్ తో తీసుకున్నాం ఎస్పెషల్లీ పట్టు మీద. సో మనకి లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్యాన్సీగా మనకు అసలు చాలా క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. అదే విధంగా కిందకు వస్తే మటుకు మీకు ఓకే టెంపుల్ టైప్ పైన ఏ విధంగా అదే తీసుకున్నాం. అదే విధంగా మనకి జరీ వీవింగ్ అనేది ఇంకొంచెం టెంపుల్ టైప్ లోగా ఒక ఇది కనిపిస్తుంది అనమాట. మధ్య మధ్య మనకి రావడం వల్ల ఏంటంటే కొంచెం స్టైలిష్ గా పెట్టినప్పుడు మనకి ఇంకా ఎలివేట్ అవుతుంది ఆ పార్ట్ అనేది.
శారీ ఇలా సింపుల్ గా ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఆల్మోస్ట్ మనకి సింపుల్ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, ఇదే కదా లైన్స్. అవునండి, పళ్ళు ఈ విధంగా ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓకే, సో బ్లౌజ్ మనకి సింపుల్ గా వస్తుందండి. ఓకే, సో మొత్తం ప్లెయిన్ తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ఏంటంటే వర్క్ చేయించినా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది అన్నమాట. ఈ క్లాత్ కూడా బైలు సిల్క్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇవన్నీ హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి మనకి పార్టీ వేర్ కి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. దీని మీద వర్క్ చేయించుకున్నారు అనుకోండి, చాలా ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 5600 పడుతుంది. 5600, చాలా బాగుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా మనకి? దీంట్లో అన్ని సింగిల్ పీసెస్ వస్తాయి మేడం. ఇది మనకి ఈ స్టైల్ బయలులో మీకు మినిమం 4900 అది వరకు చూపించాం కదా, మనకి 49 నుంచి చూపించాం స్టార్టింగ్. ఆ స్టైల్ మనకి ఎనీ చాలా కలర్స్ వస్తాయి, డిజైన్స్ కూడా డిఫరెంట్ అవుతుంది. చూసారు కదండి, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో పట్టు శారీస్ ఆల్ వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 5600 రూపీస్. ఇలాంటి సో మెనీ శారీస్ మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అవైలబుల్ ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ కాలనీ నియర్ ఎస్ఆర్ నగర్, మిస్ ఇండియా డిజైనర్ శారీస్. సో మనకి మిస్ ఇండియాలో ఏంటంటే డిజైనర్ శారీస్ తో పాటు కూడా ఆఫ్ శారీస్ అనేది మన అవైలబుల్ ఉంటుంది. మనకి ఆఫ్ శారీస్ లో కూడా మనకి ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్, ఫ్లోరల్ ప్రింట్ బాగా ఫ్యాషన్ కాబట్టి సో మనం ఆఫ్ శారీస్ లో ఒకటి చూద్దాం. మోడల్ లో ఇది మనకి ఏంటంటే శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుంది. ఓకే, అదేవిధంగా కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కాటన్ సిల్క్ లో తీసుకున్నారు. అదేవిధంగా పింక్ కలర్ లో తీసుకొని ప్యాచెస్ లో ఆల్మోస్ట్ మిర్రర్ వర్క్ స్టైల్ అనమాట. ఇది మొత్తం మీకు మిర్రర్ కాదు, చిప్స్ వర్క్ స్టైల్లో ఉంటుంది. మొత్తం జరీ స్టైల్ మనకి ఇలా వర్క్ వస్తుంది. ఓకే, దట్టు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో మనకి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు, కింద పింక్ పైపింగ్ కూడా ఇచ్చారు. సో మనకి 2 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూగా అవుతుంది. ఓకే, 2 సైడ్స్ మనకి ఇలాగే కంటిన్యూగా అవుతుంది. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకుంటాం. ఓకే, ఓకే, ఏదైతే మనము బార్డర్ యూస్ చేసామో ఆ బార్డర్ తో మనకి బార్డర్ కూడా మనకి సేమ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది. ఓకే, సింపుల్ గా మనకి ప్యాచెస్ స్టైల్ లో మిర్రర్ వర్క్ వస్తుంది. మిర్రర్ వర్క్ వచ్చింది. అదే కాంబినేషన్ కూడా మనకి హాఫ్ సారీ ఫ్లోరల్ ప్రింట్ లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని యూస్ చేసాం కాబట్టి ఇంకా చాలా గ్రాండ్ గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. జనరల్ నెట్టెడ్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఇది స్పెషల్ గా అనిపిస్తుంది. మనకి ఏంటంటే దీంట్లో కూడా మనకి షిఫాన్ చున్నీ అండి. మనం ఎప్పుడు చూపించిన నెట్టెడ్ చున్నీస్ ఎక్కువగా కొంచెం షిఫాన్. ఓకే, చాలా బాగుంది. లైక్ ఫ్లవర్స్ కలర్స్ ఏ కాంబినేషన్ ఉందైతే దాంట్లో ఉన్న రెడ్ ఎలివేట్ చేసాం కదా, ఆ రెడ్ కాంబినేషన్ కంటే ఇంకా థిక్ కలర్ తీసుకొని. ఓకే, సో మనకి బార్డర్ స్టైల్లో ఉంటుంది. అదేవిధంగా 2 సైడ్స్ బార్డర్స్ కూడా మనకి ఓకే, సో మనకి ఎండింగ్ ఈ 2 సైడ్స్ మాత్రం ఇలా హెవీగా ఇచ్చారు, నార్మల్ గా ఈ పార్ట్ మాత్రం తక్కువగా ఇచ్చారు. దీని కాస్ట్ మనకి దీని కాస్ట్ వచ్చి మనకి 2900 అలా పడుతుంది. 2900. చూసారు కదండి, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో హాఫ్ శారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ హాఫ్ శారీ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్ ఓన్లీ. హోల్సేల్ కి కూడా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో లభ్యమవుతాయండి. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా హాఫ్ శారీలో ఇంకో కలర్ అంటే ఇప్పుడు మనం ఫ్లోరల్ ప్రింట్స్ ఇప్పుడు ఏంటంటే మన నెట్టెడ్ స్టైల్ నెట్టెడ్ స్టైల్ మనకి సింపుల్ గా నెట్టెడ్ మీద జస్ట్ కుందన్స్తో ఇచ్చేస్తారు. ఓకే, అదే విధంగా కింద బోర్డర్ వచ్చేటప్పటికి హెవీ బార్డర్ తీసుకున్నాం. లైక్ గ్రీన్ కాంబినేషన్, పికాక్ కాంబినేషన్ తీసుకున్నాము. 0 సైజ్ నెట్టెడ్ స్టోన్స్ అనేవి పేస్ట్ చేసి ఉన్నాయి మనకి. బార్డర్ కూడా మనకి చాలా ఈ దామన్ పార్ట్ అనేది చాలా మనకి హెవీగా ఇచ్చారు. లైక్ కింద సాటిన్ క్లాత్ తీసుకున్నాం, రాయల్ బ్లూ తో తీసుకున్నాము, వెల్వెట్ క్లాత్ యూస్ చేసాం. దాని పైన వచ్చేసి మళ్ళీ ఈ జెరీ వర్క్ తో ఒక ప్యాచ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ పింక్ రా సిల్క్ మీద మనకి చిప్ వర్క్ యూస్ చేసాము, థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. థ్రెడ్ వర్క్ లో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో యూస్ చేసి ఈ థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. మళ్ళీ అగైన్ పైన పింక్ గ్రీన్ పైపింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ పార్ట్ వచ్చేసి పింక్ పైపింగ్ ఇచ్చారు. దామన్ పార్ట్ వచ్చేసి చాలా హెవీగా గ్రాండ్ గా హాఫ్ మీటర్ అంత ఇచ్చారు మనకి, హెవీగా ఇచ్చారు కాబట్టి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఓకే పింక్ కలర్ కాంబినేషన్స్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ యాజ్ లైక్ బనారస్ తీసుకున్నాం మనం బ్లౌజ్ పార్ట్. మనకి ప్యాచ్ స్టైల్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. అదే విధంగా చున్నీ ఎలా ఇచ్చారు దీనికి? నెట్టెడ్ స్టైల్ తీసుకున్నాం. ఓకే, నెట్టెడ్ దట్టు కాంట్రాస్ట్ తీసుకున్నాం. లైక్ ఏదైతే బార్డర్ లో యూస్ చేసామో ప్యాచ్ అదే యూస్ చేసాము. సో మనకి చున్నీ కూడా మనకి నెట్టెడ్ స్టైల్లో వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, సో 3 క్లాత్స్ బనారస్ యూస్ చేసాము, నెట్టెడ్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే, దీని కాస్ట్ ఎలా మనకి 3500 పడుతుంది. 3500. ఓకే అండి, దీంట్లో డిఫరెంట్ హాఫ్ సారీస్ 25 నుంచి స్టార్టింగ్. 25 నుంచి ఎప్పుడు లాస్ట్ మనకి 6500. ఇది మనకి డిజైనర్ వేర్ సారీస్ లో మనకి ఏంటంటే గాగ్రా మోడల్ అండి. గాగ్రా మోడల్. సో మనకి ఇప్పటి వరకు హాఫ్ సారీస్ చూసాం. నెక్స్ట్ గాగ్రా మోడల్ కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. సో మనకి ప్యాచ్ కాంబినేషన్స్ లో మనకి ఏంటంటే హెవీగా స్టోన్ వర్క్ కుందన్స్తో ఇచ్చారు. ఓకే, సో పళ్ళు పట్టుకునేటప్పటికి 2 బంచెస్ అనేది మనకి కింద 2 సైడ్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి వెడ్డింగ్ కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. రిసెప్షన్స్ కి, మ్యారేజెస్ కి చాలా కలర్ఫుల్ గా ఉంది, గ్రాండ్ గా కనిపిస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది కాబట్టి స్మాల్ బుటీస్ అక్కడక్కడ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ అవుతుంది. ఓకే, శారీ మొత్తం ఇలా బుటీస్ ఇచ్చారు. ఈ కార్నర్స్ మాత్రం 2 బంచెస్ అనేవి కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. ఈ ఎండింగ్ కూడా మనకి హెవీగా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓకే, అదే విధంగా
ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి ఓకే గాగ్రా స్టైల్ కాబట్టి మనకి ఫ్రిల్స్ పార్ట్ అనేది చాలా హెవీగా ఇచ్చారు. సో ఇది 1 minute శారీ అంటారు కాబట్టి 1 minute శారీ కాబట్టి ఈజీ టు వేర్ అన్నమాట. ఎస్పెషల్లీ సో మనకి ఏంటంటే ఈ డిజైన్ కూడా మనకి 3-4 డిజైన్స్ లో అవైలబుల్ ఉంటుందండి. దీనిలో మోడల్స్ ఏంటంటే మనకి స్ట్రైట్ గా ఒక లైన్ వస్తుంది, అదే కలీస్ పార్ట్ ఇచ్చేసారు. అదే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే స్నేక్ డిజైన్ లాగా తీసుకున్నారు. అట్లా మనకి సేమ్ మళ్ళీ బోర్డర్ కాంబినేషన్ అనేది కంటిన్యూగా అవుతుంది అనమాట. సో ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్లో ఉంటుంది. డైరెక్ట్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, న్యూ మ్యారీడ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే యూస్ చేస్తున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే సో డైరెక్ట్ ఇట్లా చుట్టుకోవడానికి చుట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. శారీ కట్టడానికి కూడా కొంచెం కష్టపడుతుంటారు కాబట్టి ఈజీగా వెయిట్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు అనమాట ఈ సారీ. ఓకే ఇదంతా ఇక్కడ మనం జార్జెట్ తీసుకున్నాము. అటు సైడ్ వచ్చేసి నెట్టెడ్ అంటే స్టార్టింగ్ కాబట్టి. ఓకే ఇది మనకి ఏంటంటే బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి బాగల్పూర్ మెటీరియల్ తీసుకున్నాను. ఓకే అంటే శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి సింపుల్ గా తీసుకున్నాను. ఓకే మనం ఇది ప్యాచ్ ఇచ్చారు కాబట్టి ఈ ప్యాచ్ యూస్ చేసి డిజైన్ చేంజ్ చేసుకుంటే శారీ మొత్తం ఓవరాల్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. శారీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. వెడ్డింగ్ కలెక్షన్ కూడా మనకి అనిపిస్తుంది. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 6200. 6200 చూసారు కదండి. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో వెడ్డింగ్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది. మరి దీని కాస్ట్ వచ్చేసి 6200 రూపీస్ ఓన్లీ. మనకి ఇది డిజైనర్ శారీస్ అండి. ఓకే డిజైనర్ శారీ మనకి మిస్ ఇండియా ఫేమస్ డిజైనర్ శారీస్ ఓన్లీ. రెగ్యులర్ గా డిఫరెంట్ డిజైనర్స్ అన్ని మనకు మిస్ ఇండియాలో అవైలబుల్ లో ఉంటాయి. సో ఇది మనకి ఫ్యాన్సీ నెట్ లో తీసుకున్నాము. ఫ్యాన్సీ నెట్ జాకార్డ్ స్టైల్లో వస్తుంది. మనకి బోర్డర్ అనేది టిష్యూ టైప్ లో వివింగ్ లో తీసుకున్నారు. ఓకే జస్ట్ మన పైపింగ్ అనేది బ్లూ కలర్ తో ఇచ్చాము. 3 sides మనకి బోర్డర్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే లైక్ హనీ కలర్ స్టోన్ యూస్ చేసాము. మిర్రర్ వర్క్ కూడా మనకి చిన్న దగ్గరలో కనిపిస్తుంది. సో ఇది మనకి పళ్ళు పార్ట్ వర్క్. ఓకే సో అదే విధంగా ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే షిఫాన్ తీసుకున్నాం. హాఫ్ అండ్ హాఫ్ సారీ మోడల్ డిజైనర్ దట్ టు హాఫ్ ప్యాటర్న్ అన్నమాట. మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది మనకి. ఈ షిఫాన్ లో కూడా మనకి ఏంటంటే ఈ కుందన్స్ ఇవి రావడం వల్ల ఏంటంటే హైలైట్ అవుతుంది అనమాట. ఈ బంచెస్ లో మనకి మధ్య మధ్యలో ఈ మిర్రర్ వర్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే సో అదే మధ్యలో ఇక్కడ కుందన్స్ ఇస్తారు. సో సిల్వర్ వీవింగ్ తో వర్క్ వచ్చేటప్పటికి లుక్ వైజ్ కూడా మనకి సింపుల్ గా ఉంటుంది, రిచ్ లుక్ కనిపిస్తుంది. అదే విధంగా మనకి సేమ్ మనకి పైన కింద ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారో సేమ్ బార్డర్ ఇచ్చారు. లైక్ కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి ఇది నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ కూడా టోటల్ గా కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి రాయల్ బ్లూ ఉంది, ఇక్కడ హాఫ్ వైట్ లైక్ క్రీమ్ ఇచ్చారు. ఈ ప్యాచెస్ కూడా ఈ బంచెస్ అనేవి మనకి చాలా హెవీగా ఇచ్చినారు. ఫ్రిల్స్ పార్ట్ పెట్టినప్పుడు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్ కి వస్తుందండి. అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ ఏదైతే పళ్ళు పార్ట్ తీసుకున్నామో బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే బ్లూ షోల్డర్ కి మనకి ఫ్యాన్సీ నెట్ వచ్చింది. సో సింగిల్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే బ్లూ ఇవ్వడం వల్ల ఏంటంటే సింగిల్ వేసుకుని మనకి ట్రాన్స్పరెంట్ గా అనిపించదు. సో యాజ్ ఇట్ ఈస్ మనకి అదే బాటమ్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే సో శారీ మొత్తం ఇలాగే హాఫ్ అండ్ హాఫ్ చాలా బాగుంది. మోడల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ మనకి 5-6 కలర్స్ అవైలబుల్ 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3200 పడుతుంది. 3200. ఈ డిజైన్ లో మనకంటే లైట్ పింక్. సో మనం ఏంటంటే షోల్డర్ కి ఫ్యాన్సీ నెట్ అలా చూస్తాం. ఇది ఏంటంటే మనకి జార్జెట్ మెటీరియల్ లో తీసుకున్నాం. ఓకే లైట్ పింక్ కాంబినేషన్ లైక్ బేబీ పింక్ యూస్ చేసాము. మనకి బార్డర్ స్టిల్ వైజ్ తీసుకుంటే బ్రైట్ గా హెవీ బార్డర్ లో వస్తుంది అన్నమాట. దీంట్లో మనకి మోతీ వర్క్ అనేది యాడ్ అవుతుంది. ఓకే సో మనకి మిర్రర్ వర్క్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కాబట్టి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. పైన సీక్వెన్స్ లాగా మనకి లేస్ డిజైన్ లో ఓకే రా సిల్క్ క్లాత్ తో మనకు ఒక ప్యాచ్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఇచ్చారు వర్క్ అనేది. సో మనకి షిఫాన్ మెటీరియల్ లో మనకి ఏంటంటే మెటీరియల్ డిఫరెంట్ గా ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ బంచెస్ అనేది కంటిన్యూగా అవుతుంది అన్నమాట. ఓకే ఈ బంచెస్ అనేది గ్రాండ్ ఇంకా ఎలివేట్ చేశారు. శారీ ఒక లైట్ పింక్ మీద కొంచెం థిక్ వర్క్ అనేది ఇచ్చారు మనకి. దట్ టు జెరీ కాంబినేషన్ అండ్ ఇది యూస్ చేశారు స్టోన్ హనీ కలర్ స్టోన్స్ మనకి పేస్ట్ చేశారు. డిజైన్ అనేది కూడా చాలా స్పెషల్ గా ఇచ్చారు. రెగ్యులర్ గా మ్యాంగోస్ అవి చూస్తుంటాను రౌండ్ సర్కిల్స్. ఇది అనేది లీఫ్ లోనే డిఫరెంట్ షేప్ మనకి ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూస్. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓకే సో అదే విధంగా ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది హెవీగా ఇది కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ అవి ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ ఉన్నాయి ఫంక్షన్స్ మనకి సో పండగలు ఉన్నాయి కాబట్టి సో గ్రాండ్ సీజన్ కూడా ఫెస్టివల్ సీజన్ మనకి కొంచెం గ్రాండ్ కనపడాలి. సో షిఫాన్ మెటీరియల్ మనం ప్లెయిన్ తీసుకొని హాఫ్ నుంచి ఫుల్ హెవీగా మనకి వర్క్ స్టైల్ లో తీసుకున్నాం. చాలా కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇది కూడా ఒకలాంటి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకు ఫుల్ వర్క్ వస్తుంది. దీంట్లో మనకి కుందన్స్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. సేమ్ మనకి ఇక్కడ ఒక వీల్ టైప్ లో ఒక డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఫుల్ బ్రోకెట్ ఇచ్చేసారు. స్టోన్ వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. నియర్ బై దగ్గరికి ఇచ్చేసారు. అసలు మనకి లైక్ ఒకలాంటి డిఫరెంట్ సర్కిల్స్ ఇచ్చారు. ఒక మ్యాంగో లీఫ్ షేప్ ఇచ్చారు మనకి. స్టోన్ వర్క్ జెరీ కాంబినేషన్ ఎక్కువగా యూస్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అదే ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఇదే స్టైల్ లో వస్తుంది. పళ్ళు పార్ట్ మనకి సింపుల్ గా అనిపించింది. ఇది హెవీగా వస్తుంది. ఓకే బ్లౌజ్ కూడా మనకి సింపుల్ గా తీసుకున్నారు అన్నమాట. అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో బ్లూ తీసుకున్నారు. ఓకే
సో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ప్యాచ్ ఇచ్చారు. షార్ట్ హ్యాండ్స్ కానీ అలా పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదా పైపింగ్ తో డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3900. 3900. చూసారు కదండి, మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో చాలా డిజైనర్ శారీస్ అనేవి చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఈ డిజైనర్ శారీస్లో కూడా చాలా హాఫ్ శారీస్ ప్యాటర్న్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మనకి ఈ డిజైనర్ శారీస్ లో మనకి ఏంటంటే అన్ని ఆల్మోస్ట్ హెవీగా వర్క్ తో మనకి షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నామండి. జస్ట్ మనకి డిజైనర్ వేర్ లో కూడా మనకి సింపుల్ గా ఆఫీస్ వేర్ కి కానీ రెగ్యులర్ గా యూస్ చేసే విధంగా ఉంటుంది. హెవీ వర్క్ చూసి కూడా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ అందరికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే బార్డర్ స్టైల్ లో మనకి బెనారస్ ప్యాచెస్ లాగా మనకిస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో. మనకి జస్ట్ పైపింగ్ అనేది కొంచెం తీసుకుంది అనమాట, థిక్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ మీద పింక్ కాంబినేషన్ తో యూస్ చేశారు. ఇక్కడ మనకి 3 సైడ్స్ కూడా మనకి అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ ఇది మనకి శారీ ఓవరాల్ గా కూడా మనకి ఓకే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీస్తున్నారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఏంటంటే చికెన్ వర్క్ మామూలుగా ఉంటుంది. జీరో నెట్టెడ్ మీద మనకి ఉలన్ క్రీమ్ కలర్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు సారీ మొత్తం. ఇది కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. లైక్ సర్కిల్ తీసుకొని సర్కిల్ మధ్యలో ఒక ఫ్లవర్ వేసారు, లీవ్స్ వేసారు. ఓకే, సారీ మొత్తం ఓవరాల్ గా కంటిన్యూ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. దీంట్లో కూడా మనకి 6-7 కలర్స్ ఉంటాయి. 6-7 కలర్స్ ఉంటాయి. ఓకే, మనకి బ్లౌజ్ పార్ట్ చూస్తే చాలా హెవీగా వస్తుంది, హెవీగా ఇచ్చారు. ఓకే, మనకి వూల్ డిజైన్ తోనే మనకి ఫుల్ వర్క్ ఇచ్చారండి. అంటే మనకి పైపింగ్ పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు కాబట్టి సో దీంట్లో మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద యూస్ చేశారు. ఈ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక 2-3 సారీస్ కి అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఎల్లో కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ సారీస్ చేసినా కూడా బాగుంటుంది, బ్లూ కలర్ యూస్ చేసినా బాగానే ఉంటుంది. సో మనకి మొత్తం కూడా వర్క్ చికెన్ వర్క్ తో వస్తుంది కాబట్టి సో ప్యాటర్న్ బయట కొట్టించుకుంటే చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ కింద పార్ట్ అనేది మనకి సేమ్ ఉంటుంది. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1850 పడుతుంది. 1850. చూసారు కదా, మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో సో మెనీ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ ని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇలాంటి డిఫరెంట్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ చూపించారు. ఫస్ట్లో పట్టులో కూడా లైక్ పట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ పట్టును కూడా మాకు చూపించారు, హాఫ్ శారీస్లో కూడా చూపించారు, డిజైనర్ శారీస్ చూపించారు. ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇయర్స్ చూసారు కదా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ని. మరి ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.